పరలోకంలో కూడా జీవవృక్షం ఉంటుంది, జీవజలముల నది ఉంటుంది. అది కూడా ఏంటో కాదు, యేసు యొక్క మరొక రూపమే. ఒకచోట అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది పరలోకంలో. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళామనుకో, ఏంటి విచిత్రమైన అగ్ని, ఫైర్ ఇక్కడ ఉంది, స్పెషల్గా ఈ ఫైర్ ఏదో ఉందని అక్కడికి వెళ్తే ఆ అగ్నిలో నుండి నీకు స్వరం వినబడుతుంది, ఏం బాబు ఇలా వచ్చావు అని. అరే, సింహాసనం మీద నా రక్షకుని స్వరం ఈ అగ్నిలో నుండి వినబడుతున్న స్వరం ఒకలాగే ఉందని నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ అగ్ని కూడా సింహాసనాసీనుడైన వాని యొక్క మరొక రూపం. అది అక్కడ పరదేశులో ఉంటుంది. పరదేశులో నీకు ఆశ్చర్యమైన విషయాలు ఎన్నో ఉంటాయి. అందుకే ఎట్టి పరిస్థితులు ఎన్ని కష్టాలైనా మనం ఈ భూమి మీద అనుభవించాలి, కానీ దేవుని రాజ్యాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ప్రాణమైనా వదిలేసుకోవాలి, కానీ యేసు రాజ్యాన్ని మాత్రం మనం పోగొట్టుకోవద్దు. యేసుని ఎరుగనని అనవద్దు. అంతవరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అలాగే ఈ భూమి మీద నీవు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏంటంటే, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ లేఖనాలు కూడా దేవుని యొక్క మరొక రూపము. చాలామంది దీన్ని అలాగే ఎవరైతే ప్రేమిస్తారో, గౌరవిస్తారో, ఘనపరుస్తారో, అర్థం చేసుకుంటారో వాళ్ళకి దేవుని అంశ అత్యధికమైన ప్రయోజనాన్ని, ఆశీర్వాదాన్ని, జీవాన్ని కలగజేస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ లవ్ యువర్ బైబుల్? నీకు దేవుడు అనుగ్రహించిన జీవ గ్రంథాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆర్ యు రీడింగ్ ద స్క్రిప్చర్స్? ఆర్ యు మెడిటేటింగ్ ద స్క్రిప్చర్స్? వాక్యముతో నీవు సహవాసం చేస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యంతో స్నేహం చేస్తూ ఉన్నావా? నేను రక్షణ పొందిన తర్వాత నా ముఖ్యమైన స్నేహితుడు దేవుని వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. బిహెచ్పి స్కూల్లో నేను చదివాను. కరుణ మా చెల్లి క్లాస్మేట్, సీనియర్ నేను. అన్యజనుల్లో నుండి ఎప్పుడైతే రక్షణ పొందానో, స్కూల్ బ్యాగ్లోని పుస్తకాలతో పాటు కొత్త నిబంధన ప్రేమ సందేశం బైబిల్ ఉండేది. అదే బిహెచ్పి స్కూల్ అంటే అంత మామూలు స్కూల్ కాదు కదా. ఒక్కోసారి టీచర్లు వస్తారు, ఒక్కొక్క క్లాస్కి రారు, అల్లరి. అత్యంత భయంకరమైన రౌడీ సెక్షన్ ఏదైనా ఉందంటే మేము చదివిన టైంలో ఈ సెక్షన్. బాగా చదివిన పిల్లలు, మంచి పద్ధతి కలిగిన పిల్లలు ఉన్న సెక్షన్ ఏంటంటే ఏ సెక్షన్. ఏ సెక్షన్లో అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. భయంకరమైన రౌడీ బ్యాచ్. విచిత్రం ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎవరు మారలే అందులో. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను, మారలేదు. నాతిపాలెంలో, క్రీడిపాలెంలో మా బ్యాచ్ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అదే అల్లరి పిడుగులు అలాగే ఉన్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. నేను రక్షణ పొందిన తర్వాత ఈ ఫ్రెండ్స్తో బూతు మాటలు, చెడ్డ మాటలు, అల్లరి మాటలు, వాడిని గిల్లుకోవడం, వీళ్ళు గిల్లుకోవడం. హెబ్రోను సహవాసంలో కదా నేను పునాది వేసుకుంది. వాక్యము ప్రార్థన, భక్తి, పరిశుద్ధత, ఇవి చాలా బలమైన పునాదులు వేస్తారు అందులో.